నమస్తే, వెల్కమ్ టు 10 మార్క్స్. పెద్ది సినిమా విషయంలో మెగా అభిమానుల ఎగ్జైట్మెంట్ కి ఎండ్ కార్డు వేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. సినిమాని జెట్ స్పీడ్ లో పూర్తి చేస్తున్న బుచ్చిబాబు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. దీంతో నెక్స్ట్ లెవెల్ సెలబ్రేషన్స్ కి రెడీ అవుతున్న మెగా ఫ్యాన్స్ కి మరో సర్ప్రైజ్ కూడా ఇచ్చారు. మరి ఈ రేంజ్ లో ఎగ్జైట్మెంట్ పెంచేలా పెద్ది సినిమా నుంచి వచ్చిన ఆ లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? రామ్ చరణ్ పెద్ది సినిమా విషయంలో మెగా అభిమానుల్ని ఫుల్ ఖుషీ చేస్తున్నారు డైరెక్టర్ బుచ్చిబాబు. బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ తో సినిమాని జెట్ స్పీడ్ లో పరుగులు పెట్టిస్తోన్న డైరెక్టర్ పెద్ది ఫస్ట్ సింగిల్ ఎప్పుడొస్తుందా అనే మెగా ఫ్యాన్స్ ఎగ్జైట్మెంట్ కి ఎండ్ కార్డ్ వేసేశారు. వచ్చే శనివారం ఈ నెల 8న హైదరాబాద్ లో జరిగే ఏఆర్ రెహమాన్ మెగా కాన్సర్ట్ పోస్ట్ ని షేర్ చేసిన పెద్ది టీం గెట్ రెడీ అంటూ పెద్ది ఫస్ట్ సింగిల్ పై కోట్ చేసింది. దీంతో రెహమాన్ మెగా కాన్సర్ట్ లోనే పెద్ది ఫస్ట్ సాంగ్ లాంచ్ అవుతుందని సెలబ్రేషన్స్ కి రెడీ అవుతున్నారు ఫ్యాన్స్. మెగా హీరోల సినిమాలకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ చేయాలనే ఫ్యాన్స్ డ్రీమ్ పెద్ది సినిమాలతో ఫుల్ఫిల్ కానుంది. గతంలో రామ్ చరణ్ ప్రొడక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ సైరా నరసింహారెడ్డి సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా ముందుగా ఏఆర్ రెహమాన్ పేరునే అనౌన్స్ చేశారు. కానీ కమిట్మెంట్స్ కారణంగా ఆ ప్రాజెక్ట్ రెహమాన్ నుంచి తప్పుకుంది. అయితే 2010లో వచ్చిన పవన్ కళ్యాణ్ కొమరంపులి సినిమాకి రెహమానే మ్యూజిక్ అందించారు. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా కొమరంపులి ఆడియో రైట్స్ 2 కోట్లకు అమ్ముడై రికార్డ్ సృష్టించింది. దీంతో చరణ్ పెద్ది సినిమాకి రెహమాన్ ఎలాంటి ట్యూన్స్ కంపోజ్ చేసి ఉంటారోనని ఎగ్జైట్ అవుతున్నారు ఫ్యాన్స్. పెద్ది ఫస్ట్ సింగిల్ పై అద్దిరిపోయే రేంజ్ లో హింట్ ఇచ్చిన బుచ్చిబాబు మెగా ఫ్యాన్స్ కి మరో సర్ప్రైజ్ ఇచ్చారు. పెద్దిలో రామ్ చరణ్ కి జోడీగా నటిస్తున్న జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ తో పాటు క్యారెక్టర్ నేమ్ రివీల్ చేసి సినిమాపై అంచనాల్ని నెక్స్ట్ లెవెల్ కి పెంచేశారు. అచ్చి అమ్మగా రివీల్ అయిన జాన్వీ కపూర్ ఊరమాస్ అపియరెన్స్ తన క్యారెక్టరైజేషన్ పై క్యూరియాసిటీ పెంచేస్తోంది. కంప్లీట్ రూరల్ బ్యాక్ డ్రాప్ లో రస్టిక్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోన్న పెద్దిలో జాన్వీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందోనని ఎగ్జైట్ అవుతున్నారు. ఇన్నాళ్లుగా అఫీషియల్ అప్డేట్స్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్న మెగా ఫ్యాన్స్ లో పెద్ది బ్యాక్ టు బ్యాక్ సర్ప్రైజ్లతో జోష్ నింపారు బుచ్చిబాబు. ఓజీ మూవీ సక్సెస్ ని ఓ రేంజ్ లో సెలబ్రేట్ చేసుకున్న పవన్ కళ్యాణ్ అభిమానులు ఉస్తాద్ మూవీ నుంచి అప్డేట్స్ ఎప్పుడొస్తాయా అని క్యూరియాసిటీతో చూస్తున్నారు. ఫైనల్లీ ఫ్యాన్స్ వెయిటింగ్ కి ఓ సర్ప్రైజింగ్ వీడియోతో ఎండ్ కార్డు వేశారు డైరెక్టర్ హరీష్ శంకర్. మరి ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి వచ్చిన ఆ సర్ప్రైజింగ్ వీడియో ఏంటి? ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తున్నారు డైరెక్టర్ హరీష్ శంకర్. ఆల్రెడీ ఈ సినిమాకు సంబంధించి తన పోర్షన్ వర్క్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో ఫుల్ బిజీ అయ్యారు. దీంతో పక్కా షెడ్యూల్స్ తో బ్యాలెన్స్ షూటింగ్ ను పూర్తి చేసే పనిలో పడ్డారు హరీష్. రీసెంట్ గా కాలీవుడ్ క్రేజీ యాక్టర్ ఆర్ పార్థిబన్ పవన్ కళ్యాణ్ సినిమాలో నటిస్తున్నట్లు కన్ఫర్మ్ చేసిన డైరెక్టర్ విత్ ఇన్ షార్ట్ టైమ్ లోనే ఆయనపై ప్లాన్ చేసిన షెడ్యూల్ కంప్లీట్ అయిందని అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో కీ రోల్లో నటిస్తోన్న పార్థిబన్ షెడ్యూల్ కంప్లీట్ అయిందని స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు డైరెక్టర్ హరీష్ శంకర్. డైరెక్టర్, రైటర్, యాక్టర్ అయిన పార్థిబన్ తో వర్క్ చేయడం ఛాలెంజింగ్ గా అనిపించిందన్నారు. పార్థిబన్ పెర్ఫార్మెన్స్ ఉస్తాద్ సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళుతుందని సినిమాపై అంచనాలు పెంచేశారు హరీష్. అంతేకాదు షెడ్యూల్ చివరి రోజులో భాగంగా పార్థిబన్ తనకు ప్రెజెంట్ చేసిన మెమోంటోను అభిమానులతో షేర్ చేసుకున్నారు హరీష్ శంకర్. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలోని పార్థిబన్ గెటప్ రివీల్ కావడంతో ఆయన క్యారెక్టరైజేషన్ పై క్యూరియాసిటీ పెరిగిపోతోంది. ఈ సినిమాలో పవన్ ని ఢీకొట్టే విలన్ గా పార్థిబన్ పెర్ఫార్మెన్స్ ఏ రేంజ్ లో ఉంటుందోనని ఎగ్జైట్ అవుతున్నారు. యుగానికొక్కడు సినిమాతో టాలీవుడ్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయిన పార్థిబన్ రచ్చ సినిమాలో రామ్ చరణ్ కు ఫాదర్ రోల్ కూడా చేశారు. మొత్తంగా గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ చేస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా సంథింగ్ స్పెషల్ అంటున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు. ఇప్పటి వరకు మనం వెయిట్ చేసింది, ఇంతకాలం ఫ్యాన్స్ తో వెయిట్ చేయించింది ఇక చాలంటున్నారు ఎన్టీఆర్. ఇప్పటి వరకు జరిగిన షూటింగ్ డిలేని బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ తో కవర్ చేస్తానంటున్నారు తారక్. మరి ఇంజురీ నుంచి రికవరీ అయిన ఎన్టీఆర్ ఇంత ఎనర్జీతో రెడీ అవుతుంటే సినిమాను పరుగులు పెట్టించేలా ప్రశాంత్ నీల్ ఏ రేంజ్ ప్లానింగ్ తో ఉన్నారు? ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా ఆగిపోయిందని చాలా రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. అయితే వీటన్నింటికి ఎన్ కార్డ్ వేసిన మైత్రి మేకర్స్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా కొత్త షెడ్యూల్ ఈ మంత్ లోనే స్టార్ట్ అవుతుందని అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఈ లేటెస్ట్ షెడ్యూల్ కోసం మూవీ టీం
ఆఫ్రికాలో ల్యాండ్ అవుతుందని కన్ఫర్మ్ కూడా చేశారు. మైత్రి మూవీ మేకర్స్ నుంచి వచ్చిన ఈ లేటెస్ట్ అప్డేట్ తో ఎన్టీఆర్ సినిమాని ప్రశాంత్ నీల్ ఎంత త్వరగా రీస్టార్ట్ చేస్తారోనని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు తారక్ అభిమానులు. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా కొత్త షెడ్యూల్ కోసం ఆఫ్రికా వెళ్లనుంది. ఈ మంత్ ఎండింగ్ నుంచి ఆఫ్రికా షెడ్యూల్ మొదలు కానుంది. ఇందుకోసం ఆల్రెడీ ఆఫ్రికాలో లొకేషన్స్ కూడా ఫైనల్ చేసే పనిలో బిజీగా గడిపేస్తున్నారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. అంతేకాదు వారం రోజులుగా నార్త్ ఆఫ్రికాలోని ట్యునీషియాలో లొకేషన్స్ ని ఫైనల్ చేసే పనిలో పడ్డారు. వన్స్ ఈ లొకేషన్స్ అన్ని ఫైనల్ అయ్యాక నాన్ స్టాప్ షెడ్యూల్స్ తో నెక్స్ట్ ఇయర్ సమ్మర్ వరకు ఎన్టీఆర్ సినిమాని జెట్ స్పీడ్ లో పూర్తి చేసేందుకు రెడీ అవుతున్నారు ప్రశాంత్ నీల్. ఈ ఫారిన్ షెడ్యూల్ కంటే ముందుగా హైదరాబాద్ లో ఓ కీ షెడ్యూల్ ప్లాన్ చేశారట ప్రశాంత్. ఇందుకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ అయ్యాయని, ఈ మంత్ ఫస్ట్ వీక్ లో జరిగే ఈ కీలక షెడ్యూల్లో తారక్ సెట్స్ లో అడుగుపెట్టే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఎన్టీఆర్ మోస్ట్ పవర్ఫుల్ రోల్లో కనిపించనున్నారు. ఇప్పటికే తారక్ లీన్ లుక్ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ ని పెంచేశాయి. మొత్తంగా ఆఫ్రికా షెడ్యూల్ తో రీస్టార్ట్ అవుతున్న ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమా ఎక్కడ బ్రేక్ పడకుండా అనుకున్న టైంకి కంప్లీట్ అవ్వాలని కోరుకుంటున్నారు తారక్ అభిమానులు. తెలుగు సినిమా రీజనల్ అనే బౌండరీస్ బాహుబలితోనే చెరిగిపోయాయి. ఇప్పుడు మనోళ్ళ సత్తా నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లోనే కాదు గ్లోబల్ వైడ్ సౌండ్ చేస్తోంది. ఇందుకు తగ్గట్లే మన దర్శక నిర్మాతలు కూడా తెలుగు సినిమాని మరో మెట్టెక్కించేలా ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికోసం ఏకంగా హాలీవుడ్ యాక్టర్స్ ని రంగంలోకి దించేస్తున్నారు. స్టార్ హీరోలే కాదు నాని కూడా ఈ రూట్ లో ఉన్నారు. ప్రజెంట్ మన తెలుగు సినిమాలు గ్లోబల్ మార్కెట్ పై ఫోకస్ పెడుతున్నాయి. నిన్నటి వరకు వినిపించిన పాన్ ఇండియా సినిమా అనే బౌండరీని దాటి పాన్ వరల్డ్ వైపుగా అడుగులు వేస్తున్నారు మన దర్శక నిర్మాతలు. ఇప్పుడు తన దారి కూడా పాన్ వరల్డ్ రహదారి అని ఇదే రూట్ లోకి వచ్చేశారు నాని. శ్రీకాంత్ ఓదిలా డైరెక్షన్ లో నటిస్తున్న ది పారడైజ్ సినిమాని గ్లోబల్ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు. పాన్ ఇండియా భాషలతో పాటు ఇంగ్లీష్, స్పానిష్ లాంగ్వేజెస్ లో విడుదలయ్యే ది పారడైజ్ సినిమాలో ఓ హాలీవుడ్ యాక్టర్ ని సెలెక్ట్ చేసే ఆలోచనలో ఉన్నారట. ఇందుకోసం డెడ్ఫుల్ యాక్టర్ రయన్ రెనాల్డ్స్ ని ది పారడైజ్ టీమ్ కాంటాక్ట్ అవుతుందన్న న్యూస్ వైరల్ అవుతోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో తెరకెక్కించే స్పిరిట్ సినిమా పాన్ వరల్డ్ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ గా నటిస్తున్న ఈ సినిమాలో కొరియన్ యాక్టర్ డాన్ లీని ఓ కీలక రోల్ కోసం సందీప్ సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే స్పిరిట్ సినిమాలో నిజంగానే డాన్ లీ నటిస్తున్నారా అనే ప్రశ్నకి సమాధానంగా నటించే ఛాన్స్ ఉందని కన్ఫర్మ్ చేస్తూ కొన్ని మూవీ ఈవెంట్స్ లో చెబుతూ వచ్చారు సందీప్ రెడ్డి. దీంతో ఇప్పటి వరకు పాన్ ఇండియా సినిమాలతో బాక్స్ ఆఫీస్ రికార్డులు బ్రేక్ చేసిన ప్రభాస్ ఈ పాన్ వరల్డ్ స్పిరిట్ సినిమాతో ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తారోనని ఎగ్జైట్ అవుతున్నారు అభిమానులు. పాన్ ఇండియా లెవెల్లోనే కాదు మన వాళ్ళు తలుచుకుంటే పాన్ వరల్డ్ సినిమాలు కూడా తీయొచ్చనే ఆలోచనని రైజ్ చేసిన డైరెక్టర్ రాజమౌళి బాహుబలి సిరీస్లలో పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటిన దర్శకధీరుడు. RRR సినిమాతో తెలుగు సినిమాని ఆస్కార్ లెవెల్ కి తీసుకెళ్లారు. అడ్వెంచరస్ మూవీస్ తో పాన్ వరల్డ్ ని టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్న అడ్వెంచరస్ మూవీతో పాన్ వరల్డ్ ని టార్గెట్ చేస్తున్నారు. దాదాపు కెన్యాలోనే ఎక్కువ శాతం షూటింగ్ జరుపుకునే ఈ సినిమాలో హాలీవుడ్ నటులు కూడా నటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే కన్ఫర్మేషన్ వచ్చే అవకాశం కూడా ఉంది. మహేష్ ప్రభాస్ రూట్ లోని అట్లీ సినిమాతో పాన్ వరల్డ్ రేంజ్ లో అదరగొట్టేందుకు రెడీ అవుతున్నారు అల్లు అర్జున్. సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో హాలీవుడ్ రేంజ్ స్టాండర్డ్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హాలీవుడ్ సూపర్ స్టార్స్ విల్ స్మిత్, ద రాక్ ఫేమ్ డ్వేన్ జాన్సన్ నటిస్తారన్న న్యూస్ గతంలో వైరల్ అయింది. దీంతో ఈ ఇద్దరు సూపర్ స్టార్స్ లో ఒకరు నిజంగానే బన్నీ అట్లీ సినిమాలో నటించే ఛాన్స్ ఉందా అని ఎగ్జైట్ అయ్యారు ఐకాన్ స్టార్ అభిమానులు. ఇలా తెలుగు సినిమాల్లో హాలీవుడ్ యాక్టర్స్ అంటూ స్ప్రెడ్ అవుతున్న రూమర్స్ తో పాన్ వరల్డ్ పై టాలీవుడ్ ఫోకస్ అనే టాపిక్ ప్రజెంట్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతోంది. బైకర్ గా అదుర్స్ అనిపించిన శర్వానంద్ విడుదలైన ఛాంపియన్ మూవీ టీజర్ సైన్స్ ఊహకి కూడా అందదంటున్న ఆది సాయి కుమార్. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ హీరోగా నటిస్తున్న DC సినిమా టీజర్ విడుదలైంది. సన్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాలో వామికా గబ్బి హీరోయిన్ గా నటిస్తోంది. శర్వానంద్ హీరోగా రేసింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న బైకర్ మూవీ టీజర్ విడుదలైంది.
యువి క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న ఈ సినిమా డిసెంబర్ 6న ఆడియన్స్ ముందుకు రానుంది. రోషన్ మేకా అప్కమింగ్ మూవీ ఛాంపియన్ టీజర్ విడుదలైంది. పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమా డిసెంబర్ 25న ఆడియన్స్ ముందుకు రానుంది. ఆది సాయి కుమార్ శంబాలా మూవీ ట్రైలర్ ని పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. యుగంధర్ మూవీ డైరెక్ట్ చేసిన ఈ సినిమా డిసెంబర్ 25న విడుదల కానుంది. సుధీర్ బాబు జటాధర మూవీ నుంచి శివస్తోత్రం డివైన్ లిరికల్ విడుదలైంది. సోనాక్షి సిన్హా టాలీవుడ్ డెబ్యూ ఇస్తున్న ఈ సినిమా ఈ నెల 7న థియేటర్స్ లోకి వస్తోంది. అల్లరి నరేష్ అప్కమింగ్ సినిమా 12A రైల్వే కాలనీ నుంచి విడుదలైన కన్నొదిలి కలనొదిలి లిరికల్ ఆకట్టుకుంటోంది. నాని కాసరగడ్డ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈ నెల 21న విడుదల కానుంది. ప్రియదర్శి ఆనంది హీరో హీరోయిన్ గా నటిస్తోన్న ప్రేమంటే సినిమా టీజర్ ఈ ఆదివారం విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. లవ్, కామెడీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. చిల్డ్రన్స్ డే సందర్భంగా విడుదలవుతున్న స్కూల్ లైఫ్ సినిమా ట్రైలర్ లాంచ్ చేశారు నటుడు సుమన్. నైనిషా క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. సందిగ్ధం సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ జానర్ లో తీర్థ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కింది. సో వ్యూయర్స్, చూశారు కదా, ఇది వాటి 10 marks. మరిన్ని లేటెస్ట్ అండ్ ట్రెండీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV. బాయ్. Fashion partner Shoppers Stop.